యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యెషయా గ్రంథము 13వ అధ్యాయము. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలువబెట్టుడి. ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నా కోపము తీర్చుకొనవలనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించియున్నాను. బహుజనుల ఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి. కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి. సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహ క్రమముగా ఏర్పరచుచున్నాడు. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి, ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును, ప్రతివాని గుండె కరగిపోవును. జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు. ఒకరినొకరు తేరిచూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనియ్యవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణచివేసెదను. బంగారు కంటే మనుష్యులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసెదను. సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను. అప్పుడు తరమబడుచున్న జింకవలెను, పోగుచేయని గొర్రెలవలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోవుదురు. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరుపబడుదురు. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులను నలుగగొట్టును. గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె నగును. అది మరెన్నడను నివాస స్థలముగా నుండదు. తరతరములకు దానిలో ఎవడనూ కాపురముండడు. అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపర్లు తమ మందలను అక్కడ పరుండనీయరు. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఇండ్లలో ఉండును. నిప్పుకోళ్లు అక్కడ నివసించును, కొండమేకలు అక్కడ గంతులు వేయును. వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మరులిడును. ఆ దేశమునకు కాలము సమీపించియున్నది, దాని దినములు సంకుచితములు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును. వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలిసికొందురు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికత్తెలుగాను
స్వాధీనపరుచుకొందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను. దుష్టుల దుడ్డు కర్రను, మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా వెరుకగొట్టియున్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపరిచిరి. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరకువాడెవడనూ మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి, నీవునూ మావలే బలహీనుడవైతివా, నీవునూ మాబోటివాడవైతివా అందురు. నీ మహాత్మ్యమును, నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించినవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనివాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరుల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలెనున్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. త్రొక్కబడిన పీనుగు వలెనైతివి. బిలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్నవాని వలెనున్నావు. నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసియుండవు. దుష్టుల సంతానము ఎన్నడనూ జ్ఞాపకమునకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును, శేషమును, కుమారుని మనుమని కొట్టివేసదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను, నీటి మడుగులగాను చేయుదును. నాశనమును చీపురు కట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అశ్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతియగు యెహోవా దాని నియమించియున్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే. దాని త్రిప్పగలవాడెవడు? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము.
సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతిబీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా ప్రలాపింపుమి, పట్టణమా అంగలార్పుమి. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు. ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది. వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడునూ లేడు. జనముల దూత కీయవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సియోనును స్థాపించియున్నాడు. ఆయన జనులలో శ్రమనొందిన వారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను. యెషయా గ్రంథము 15వ అధ్యాయము. మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మేదెబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గొనెపట్ట కట్టుకొందురు. వారి మేడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు వలకపోయుదురు. హెష్బోనును ఎలాలేయును మొర్రపెట్టుచున్నవి, యాహసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది. దాని ప్రధానులు 3 ఏండ్ల తరపి దూడవలే సోయరు వరకు పారిపోవుదురు. లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు. నశించితిమేయని ఎలుగెత్తి కేకలు వేయిచు హోరోనయీము త్రోవను పోవుదురు. ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయెను, అది ఇంకనూ అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి. పచ్చనిది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని, తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను. అంగలార్పు ఎగ్లయీము వరకును బెయేరేలీము వరకును వినబడెను. ఎలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీయులలో నుండి తప్పించుకొనిన వారి మీదికిని, ఆ దేశములో శేషించిన వారి మీదికిని సింహమును రప్పించెదను. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీర ఇచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంటను కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమీని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగపడగోరుచు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకొండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు.
అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీయూ లేదు, పొందకపోవుటయందేమీయూ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొను వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.